శ్రీపతి పండితారాధ్యుల శైలజ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక సినిమా గాయని, డబ్బింగ్ కళాకారిణి. తెలుగు, తమిళ, కన్నడ సినిమాలలో 5,000కు పైగా పాటలు పాడింది. ఈమె గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు, శుభలేఖ సుధాకర్ భార్య. ఈమె కూడా అన్నలాగే ఎన్నో చిత్రాలలో పాటలు పాడారు. నెల్లూరు జిల్లా కోనేటమ్మపేటలో సాంప్రదాయ శైవ కుటుంబంలో జన్మించిన శైలజ తండ్రి సాంబమూర్తి హరికథా భాగవతారు. అన్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం దక్షిణ భారత సినిమా రంగంలో పేరొందిన నేపథ్య గాయకుడు. తండ్రి, అన్న కూడా ఈమెను బాగా చదివించాలని అనుకునేవారు. 1977లో బాలసుబ్రహ్మణ్యం ట్రూపు వారు విదేశాలలో ప్రదర్శన ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు వారికి వీడ్కోలు ఇవ్వడానికి విమానాశ్రయానికి శైలజ కూడా వెళ్ళింది. అక్కడ విమానం ఆలస్యం కావడంతో కాలక్షేపానికి సినీ దర్శకుడు కె చక్రవర్తి సమక్షంలో సరదాగా పాటలు పాడింది. ఆ తర్వాత చక్రవర్తి గారు ఆమెను తొలిసారిగా మద్రాసు పిలిపించి మార్పు 1978 సినిమా కోసం పాట పాడించారు. ఈనాటి దర్శకుడు తేజ ఆ సినిమాలో చిన్న పిల్లవాడిగా నటించాడు. ఈమె పాడిన పాటలలో సాగర సంగమంలోని వేదమనువణున నాదం, మొండి మొగుడు పెంకి పెళ్ళాంలోని లాలు దర్వాజ కాడా లష్కర్ అన్న పాటలు కొన్ని చాలా పేరొందాయి. ఈమె మద్రాసులో భరతనాట్యం నేర్చుకుని అరంగేట్రం ఇస్తున్నప్పుడు దానికి వచ్చిన కె విశ్వనాథ్ తాను తీస్తున్న సాగర సంగమంలో ఒక నాట్యం చేసే పాత్ర కోసం ఈమెను కుటుంబ సభ్యుల్ని ఒప్పించి మొదటిసారిగా నటింపజేశారు. అలా శాస్త్రీయ నృత్యంలో శిక్షణ ఉన్న శైలజ కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సాగర సంగమంలోని వేదమనువణువున నాదం అన్న పాటలో శాస్త్రీయ నృత్య కళాకారిణిగా నటించింది. ఇదే ఈమె నటించిన ఏకైన చిత్రం. ఈమె సుమారు 70 సినిమాలలో చాలా మంది నటీమణులకు గాత్రదానం చేశారు. అందులో మొదటిది పట్నం వచ్చిన పతివ్రతలు. అందులో ఆమె రాధిక గారికి తన గొంతును వాడారు. ఈమె గాయనిగానే కాక సినిమాలలో టబు, సోనాలి బింద్రే మొదలైన వారికి తెలుగు సినిమాలలో డబ్బింగు చెప్పింది. ఆ తర్వాత వసంత కోకిలలో శ్రీదేవి గారికి, నిన్నే పెళ్లాడుతా, మురారి చితాలల్లో టబుకి కూడా ఈమె డబ్బింగ్ చెప్పింది. ఈమె శుభలేఖ సుధాకర్ను పెళ్లి చేసుకున్నది. వీరికి ఒకే అబ్బాయి, శ్రీకర్. నటించిన చిత్రాలు: సాగర సంగమం 1983, శైలజ పాడిన చిత్రాలు 2000లు, మృగరాజు 2001, 1990లు, హలో ప్రేమిస్తావా 1999, ఆవారాగాడు 1998, చిన్నబ్బాయి 1997, అన్నమయ్య 1997, ఏంటి, ఎప్పుడు, ఎక్కడ 1996, శుభసంకల్పం 1995, శాస్త్రి 1995, ఆగ్రహం 1993, శివశక్తి 1991, పెళ్లి పుస్తకం 1991, అప్పుల అప్పారావు 1991, ఉద్యమం 1990, సూత్రధారులు 1990, 1980లు, కోకిల 1989, రాజా చిన్నరోజా 1989, స్వరకల్పన 1989, బావామరుదుల సవాల్ 1988, రుద్రవీణ 1988, కకోతి కావిలే ఆపోపన్ ధాడీకల్ 1988, స్వయం కృషి 1987, శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ 1987, మగధీరుడు 1986, పడమట సంధ్యారాగం 1986, సిరివెన్నెల 1986, థసువాటా క్యాగల్ 1986, సూర్ సంగం 1985, జాకీ 1985, స్వాతి 1985, స్వాతి ముత్యం 1985, మయూరి 1984, జననీ జన్మభూమి 1984, రెండు జడల సీత 1983, సాగర సంగమం 1983, వేవేల గోపెమ్మల మువ్వ గోపాలుడే, సితార 1983, శుభలేఖ 1982, ఆగయ గంగే 1982, సీతాకోకచిలుక 1981, వంశవృక్షం 1980, మోసగాడు 1980, 1970లు, శంకరాభరణం 1979, మనవూరి పాండవులు 1978, ప్రాణం ఖరీదు 1978, శివరంజని 1978, మార్పు 1978, పాడిన తొలి సినిమా. డబ్బింగ్ కళాకారిణి. వసంత కోకిల, శ్రీదేవి కోసం
1983, గుణ, రేఖ కోసం 1991, నిన్నే పెళ్లాడుతా టబు కోసం 1996, ఆవిడ మా ఆవిడే టబు కోసం 1998, మురారి, సొనాలి బింద్రే కోసం 2001.